తనూజ మీద కళ్యాణ్ మీద 2 నిందలైతే వేస్తున్నారు. నాకైతే మైండ్ దొబ్బుతుంది. గట్టిగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అవుతాను కూడా అంతే. కొంచెం కోపం ఉంటుంది, కొంచెం బాధ కూడా ఉంటుంది ఈ వీడియోలో. చివరి దాకా చూడండి మామ. నాకు అనిపించింది ఏంది, కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు ఏంటి మొత్తం ఉంటుంది. మొత్తం చూడండి. మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టండి. ఓకేనా? అందరికీ తెలియాలా ఇంతమంది ఉన్నారా నాయన తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ మీద వేస్తున్న నింద ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్లో ఎలాగైతే ట్రోఫీ రాలేదు కదా, ఇప్పుడు స్టార్మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్మా పరివారం అవార్డ్స్ అని పెట్టేసి తనూజాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. అవార్డు అని మాట్లాడుతున్నారు. చూసారా? గలీజ్గా ఉంది. ఓకేనా? గలీజ్కే గలీజ్. ఇన్ని రోజుల తర్వాత కూడా, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఇలా మాట్లాడటం అయితే మీరు మనుషుల మానవ మూర్ఖుల అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఇన్ని సీజన్స్లో పెట్టలేదు కదా మరి స్టార్మా పరివారం అవార్డ్స్ బిగ్ బాస్ వాళ్ళకి, మరి ఈ సీజన్లోనే ఎందుకు పెడుతున్నారు అని గట్టిగా అడుగుతున్నారు. ఈ సీజన్లో పెడుతున్నారంటే ఇప్పుడు కొత్తగా అప్డేట్ అవుతానే ఉంటుంది మామ. అంతేకాని తనూజాకి ఎలాగైనా స్టార్మా పరివారం అవార్డ్స్ ఇవ్వాలని స్టార్మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే పెట్టేశారు. కళ్యాణ్ని తొక్కేస్తున్నారు, మిగతా కంటెస్టెంట్లు కూడా తొక్కేస్తున్నారు. అందుకే తనూజాని లేపటానికే ఇలా స్టార్మా వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. తనూజాని లేపే వాళ్ళు అయితే ఓకేనా, అక్కడ బిగ్ బాస్లోనే లేపేవాళ్ళు, విన్నర్ని కూడా చేసేవాళ్ళు కదా. ఇక్కడ లేపటాలు కిందకి పడేయటాలు ఏమీ ఉండవు. ఓకేనా? కొన్ని అప్డేట్స్ వచ్చే కొంది ఓకేనా, మనుషులు బతికేది కూడా మారుతూ ఉంటారు కదా, మన జీవన శైలి కూడా మారుతుంది కదా. అలాగే కొన్ని షోలకు కూడా వాళ్ళకంటూ రూల్స్ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇప్పుడు స్టార్మా వాళ్ళైనా ఆ పరివారం అవార్డ్స్ పెట్టడానికి కారణం ఏంటి? అప్డేట్ అవుతున్నారు. అప్డేట్ అవ్వాలి, అట్లానే ఉండాలి. అంతేకాని తనూజాని గెలిపించుకోవాలని, తనూజాకి అవార్డు ఇవ్వాలని, సీరియల్ అమ్మాయి కదా ఎలాగైనా తనూజాకి స్టార్మా పరివారం అవార్డ్స్ ఇస్తారు అని మాట్లాడుతున్నారు కదా. మరి అదే సీరియల్ అమ్మాయిని బిగ్ బాస్లో ఉన్నప్పుడు మన సీరియల్ అమ్మాయే ఓకే కానీ మన తెలుగు అమ్మాయి కాదని మాట్లాడారే. మరి ఆ మాటలు గుర్తులేదా? మరి అవి మంచి మాటలా? అవి మంచి మాటలు కాదు కదా. అక్కడ అన్యాయం చేశారు కదా తనూజాకి. ఒకవేళ ఇక్కడ స్టార్మా వాళ్ళు అలా చేసి తనూజాకి విన్నింగ్ ఇచ్చినా కానీ తప్పేంట్రా నాయన నాకు అనిపిస్తుంది. ఓకేనా? అక్కడ మన తెలుగు అమ్మాయి కాదు అని తొక్కేశారు. ఇక్కడ స్టార్మా పరిమాణం వాళ్ళు పెట్టేసి తనూజాకి అవార్డు ఇచ్చినా తప్పు లేదని నాకు గట్టిగా అనిపిస్తుంది. మీరు నిజంగా కళ్యాణ్ ఫ్యాన్ అయినా కూడా అదే ఫీల్ అవుతారు మామ. నాకు అదే అనిపిస్తుంది. మీరు నిజంగా తనూజా ఫ్యాన్ అయితే ఇప్పుడు లైక్ కొట్టి ఇప్పుడైనా కామెంట్ పెట్టు, తనూజాకి ఎలాగైనా స్టార్మా పరివారం అవార్డు రావాలి అని. ఆ తర్వాత మనం కళ్యాణ్ విషయంలో కూడా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఓకేనా? నాకు కళ్యాణ్ అన్న కూడా ఇష్టమే. కళ్యాణ్ కూడా ఎవరైనా ఏమన్నా అంటే నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడిన వీడియోస్ చాలా ఉన్నాయి. అవి ఏమీ చూడరయ్యా. ఊరక నోరేసుకొని పడిపోవడానికే వస్తారు కింద కామెంట్ సెక్షన్లో. అయితే కొంతమంది యాంటీ పిఆర్ కళ్యాణ్ పడాల డైహార్డ్ ఫ్యాన్స్ అయితే నన్ను అర్థం చేసుకుంటారు. నేను ఏం చెప్తానో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూశారు కాబట్టి నేను కళ్యాణ్ వైపు కూడా ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డానో వాళ్ళకి తెలుసు. కొంతమంది యాంటీ పిఆర్లకి మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు కామెంట్ సెక్షన్లో మీకు నచ్చింది రాసుకోండి. నేనైతే భయపడను, ఎవరికి తగ్గేదేలే. నాకు ఇక్కడ ఏది అనిపిస్తుందో అదే చెప్తాను. ఫస్ట్ నుంచి మీరు నా వీడియోస్ చెక్ చేసుకున్నట్లయితే అలాగే ఉంటాయి. ఒకరు ఏదో అన్నారని భయపడిపోవటాలు, బెంబేలు అవటాలు, వీడియోస్ ఆపేయటాలు అలాంటివి ఏముండవు. దిల్సే ఏది అనిపిస్తుందో దిల్తో చెప్తా. ఓకేనా? ఇప్పుడు కళ్యాణ్ గురించి వేస్తున్న అతిపెద్ద నింద ఏంటంటే, ఇప్పుడు కళ్యాణ్ గెలుపుని ఎవరు తీసుకోలేకపోతున్నారు అని అంటున్నారు కదా. ఇది మాత్రం నాకు అక్కడక్కడ కొంచెం నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కామనర్ గెలిచిన తర్వాత, నిజం చెప్పాలంటే ఒక కామనర్ గెలిచిన తర్వాత ఓకే తనూజ కూడా రియల్ విన్నరే, ఎందుకంటే ఓట్లు బాగానే పడ్డాయి ఆ అమ్మాయి కూడా. కానీ గెలిచిన తర్వాత కొన్ని షోల్లో కొంతమంది ఇలా కొంచెం ఇలా అయితే బిహేవ్ అయితే చేస్తున్నారు మామ. మీరు గమనించినట్లయితే ఇమాన్యుల్ గారైనా కొంతమంది ఇలా ఓకేనా, వాళ్ళు ఇమాన్యుల్ బాగానే గేమ్ ఆడాడు, గేమ్ ఆడలేదని నేను అన్నాను. కానీ ప్రతిసారి ఎమోషనల్ అయిపోవటం ఓకేనా. వాళ్ళ అమ్మగారిని ఇప్పుడు బీబీ ఉత్సవంలో కూడా వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి కొంచెం ఎమోషనల్ అయితే అయిపోతాడు. ఓకేనా? నేను గెలవాలి అని మా అమ్మ గట్టిగా కోరుకుంది, కాకపోతే నేను గెలవలేకపోయాను అంటే కళ్యాణ్కి రావాల్సిన ఎలివేషన్స్ అన్ని మిగతా హౌస్ మేట్స్కి వస్తున్నాయి. ఇక్కడ కళ్యాణ్ కూడా కొంచెం బాధపడతాడు మామ. ఎందుకంటే ట్రూ విన్నర్ గెలిచాడు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ గెలవకపోతే బాధపడేవాడు కాదు, కానీ ఇక్కడ గెలిచాడు కదా. గెలిచిన తర్వాత వీళ్ళంతా మిగతా కంటెస్టెంట్స్ అంతా ఓకేనా వాళ్ళు విన్నర్స్ లా ఫీల్ అయిపోయి ప్రతి ఒక్కరు అలా మాట్లాడుతుంటే స్టేజ్ ఎక్కేసి ఇక్కడ విన్నర్కి ఓకేనా, విన్నర్కి రెస్పెక్ట్ లేకుండా పోతుందని నేను గట్టిగా భావిస్తున్నాను. ఓకేనా? ఇదే మామ కొంచెం కళ్యాణ్కి అయితే కొంచెం అన్యాయమే జరుగుతుందని నాకు గట్టిగానే అనిపిస్తుంది. ఎందుకంటే తన విన్నింగ్ తను తీసుకోలేకపోతున్నాడు కదా. ఇప్పుడు ఖచ్చితంగా రేపు బీబీ ఉత్సవం ఎపిసోడ్ వస్తుంది. ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది. ఇక్కడ కళ్యాణ్ జరుగుతున్న అన్యాయం గట్టిగా ఏంటంటే ఏం లేదు మామ, తన విన్నింగ్ని ఎవరు తీసుకోలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే ఒక కామనర్ గెలిచినందుకు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. కానీ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే హుందాగా అదే కామనర్గానే ఉన్నాడు. తన ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశాడు. ఇప్పుడు షాకిబ్ అయినా కానీ కల్కి అయినా కానీ ఒక సాంగ్ అయితే చేశారో ఆ సాంగ్కి వెళ్ళి ఎంకరేజ్ చేశాడు. ఇలా ప్రతి ఒక్కరితో కళ్యాణ్ బాగానే ఉన్నాడు. బాగా లేడని నేను ఎప్పుడూ చెప్పలేదు. కళ్యాణ్ కోసం నిలబడ్డ రోజులు కూడా చాలా ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు. అదే కొంచెం బాధ
అనిపిస్తుంది. నాకు బాధ అనిపించింది ఏంటంటే అది ఓకేనా, తనూజ వైపు కళ్యాణ్ వైపు నేను గట్టిగా నిలబడ్డా కానీ నువ్వు నిలబడలేదు అని అంటున్నారు కదా, అక్కడ కొంచెం అయితే బాధ వేసింది మామ. మీరు నిజంగా తనూజ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఇప్పుడు తనూజని ఇలా అనటం, స్టార్ మా పరివారం వాళ్ళు కావాలని తనూజకి విన్నింగ్ ఇచ్చేలాగా ఉన్నారు అని అనటం, ఆ తర్వాత కళ్యాణ్ విన్నింగ్ని అందరూ తీసుకోలేకపోవడం, ఈ రెండు విషయాలు మీకు బాధ వేసిందా లేదా? నాకైతే గట్టిగా బాధ వేసింది, అందుకే చెప్పాలనుకున్నా, చెప్పేసా కక్కేసా. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో గట్టిగా కక్కని చూద్దాం ఎలా ఎంతమంది కామెంట్ అయితే చేస్తారో. మీరు తనూజ కళ్యాణ్ ఫ్యాన్ అయితే లైక్ బాక్స్ బద్దలుకుంటూ అందరికీ తెలియాలి.